మురళీ శర్మ గారు తెలుగు, హిందీ, తమిళ, మరాఠీ, కన్నడ మరియు మలయాళ సినిమాల్లో అద్భుత ప్రతిభ ద్వారా అందరూ మెచ్చే నటుడిగా నిలిచారు. బాలీవుడ్ చిత్రాల ద్వారా మైహూనా, అపహరణ్, గోల్మాల్, సింగం, బ్లాక్ బస్టర్ టాలీవుడ్ చిత్రాలు భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, భాగమతి, అలా వైకుంఠపురంలో భీమ్లా నాయక్ వంటి సినిమాలతో కీర్తి ఆర్జించారు. మురళీ శర్మ గారు 250కి పైగా సినిమాలు నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. వారి ప్రతిభకు దీటుగా అనేక బహుముఖ పాత్రలను పోషిస్తున్నారు. వారు ఎల్లప్పుడూ సవాలు చేసే పనులను చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు. పోలీస్, విలన్, ఇతర నాటకీయ పాత్రలకు జీవం పోస్తారు. మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన మురళీ శర్మ గారు 2007లో అతిథి సినిమాలో ఉత్తమ విలన్ పాత్రకు నంది అవార్డును అందుకున్నారు. 2021లో ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ మరియు ఉత్తమ సహాయ నటుడిగా అలా వైకుంఠపురంలో తెలుగు సినిమాకు సైమా అవార్డ్ అందుకున్నారు. న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ మురళీ శర్మ గారిని 2021లో సమాజానికి అందించిన సేవలకు గాను డాక్టరేట్తో సత్కరించింది. ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకు ఐకానిక్ పెర్ఫార్మర్ గా నిలిచిన మురళీ శర్మ గారిని సత్కరించుకోవడం గొప్ప విషయం.